హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ చూసామండి. అండ్ మీకు తెలుసు కదా, అంజలి గారు హీరోయిన్, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్య గారు, సునీల్ గారు, అలీ గారు, రవిశంకర్ గారు అండ్ సత్యం రాజేష్ గారు యాక్టర్స్ ఇందులో. అండ్ నాకైతే నార్మల్గా అనిపించింది, ఏమంత సూపర్ స్టోరీ ఏం కాదు, సూపర్ మూవీ అని అనిపించలేదు. చాలా బాగా తీశారని కూడా ఏం లేదు. సో జానర్ వచ్చేసి కామెడీ అండ్ హారర్. అటు కామెడీ లేదు, ఇటు హారర్ లేదు, రెండు లేవు. అండ్ స్టోరీ రైటింగ్ చాలా వీక్, మనకు అన్నీ చాలా ఈజీగా తెలిసిపోతాయి. అండ్ స్టోరీ విషయానికి వచ్చేసరికి మన శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు కదా హీరో గారు, సో తను ఒక స్ట్రగ్లింగ్ డైరెక్టర్ అంటారు. అండ్ ఒక మహల్కి వెళ్ళాలి, సో అదొక హాంటెడ్ మ్యాన్షన్ లాంటిది అనమాట. అక్కడ మూవీ డైరెక్ట్ చేయాలని చూస్తారు. అక్కడికి వచ్చేసరికి ముగ్గురు దెయ్యాలు ఉంటారు అనమాట. ఆ తర్వాత నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఫైనల్గా గీతాంజలి ఎలా వచ్చింది అనేది స్టోరీ. అది మీరు చూడాలనుకుంటే మూవీకి వెళ్ళి చూడొచ్చు. నాకైతే ఎవరి పర్ఫార్మెన్స్ పెద్దగా అంత పీక్గా ఏం నచ్చలేదు. సత్య చేసిన కామెడీ మాత్రమే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ రవిశంకర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. మిగిలిందంతా చాలా నార్మల్ అనిపించింది. ఏమంత భయపెట్టే ఎలిమెంట్స్ అయితే అస్సలే లేవు. కామెడీ కూడా అంతంత మాత్రమే. అండ్ మెయిన్ లీడ్ అంజలి గారి యాక్టింగ్ కూడా నాకు అంతంత మాత్రమే అనిపించింది. ఏమంతగా చాలా బాగా చేశారని ఏం లేదు. ఇంటర్వల్ బ్లాక్ ఒకటి బాగుంది మూవీలో. అండ్ గీతాంజలి ఎప్పుడైతే వస్తుందో లాస్ట్ ఒక 10-15 మినిట్స్ అప్పటి వరకు బాగుంది. అంత మిగిలినదంతా కూడా చాలా రొటీన్ స్టోరీ. మీరు ఒకవేళ వెళ్ళి టైం పాస్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. నేనైతే నాకు చాలా నార్మల్ అనిపించింది మూవీ కూడా. అండ్ మీకు ఒకవేళ ఎలా అనిపించింది ఒకవేళ చూసాక అనేది మీరంతా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.